మా అంకులే పోలీసే. పోలీసులే కాదు, మిలిటరీ వచ్చినా సరే గురుగారు రాకుండా నిన్ను బయటికి వదిలేదే లేదు. నాకు నిద్ర వస్తుంది. అయితే పడుకో, నిద్రపో. మంచి అమ్మాయి, చెప్పిన మాట వింటున్నావు. పిల్లలంటే ఇలాగే ఉండాలి. తలుపులను తెరిచి పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే, ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది? పెద్దమ్మ, ఆ పిల్ల ఎక్కర్రా? రేయ్ ఎవరా? రేయ్ రేయ్ ఆ పిల్ల ఎక్కర్రా? రేయ్, ఓరి దేవుడా, ఆ పిల్ల తప్పించుకుందా ఏంటి? అయ్యో, ఇవాళ ఇంకో కాలుగాడు ఇరిగిపోయిద్దాము. దేవుడా, ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో? ఓరి నాయను, ఇక నా పని అయిపోయినట్టే.
ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు కళ్యాణి? నేను టీచర్ అమ్మ ఇంటి నుండి వచ్చేటప్పుడు ఇద్దరు నన్ను కిడ్నాప్ చేసి ఒక ఇంటికి తీసుకొచ్చారు. అక్కడి నుండి నేను తప్పించుకొని వచ్చాను. నన్ను ఇంట్లో డ్రాప్ చేస్తారా అంకుల్? నిన్నెవరు తీసుకెళ్లారమ్మా? అదంతా నాకు తెలియదు అంకుల్. నేను మా నాన్నని చూడాలి. నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి. నువ్వు భయపడకమ్మా, అంకుల్ తీసుకువెళ్తాను. నువ్వు బండెక్కు. కళ్యాణి తల్లి ఎక్కడికి వెళ్ళావా? శివప్రసాద్ తను ఎక్కడుంది నాన్న? నేను ఇంటికి వెళ్తున్న దారిలో కళ్యాణి ఆటోకి అడ్డొచ్చింది. నిన్ను వెతుకుంటూనే మీ నాన్న బయటికి వెళ్ళారు. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వు ప్రశ్నలు అడగటం అంతా తర్వాత, ముందు సూరజ్కి విషయం చెప్పు. నా బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళావమ్మా? శివప్రసాదే పాపని ఇక్కడ తీసుకొచ్చాడు. ఎవరో గూండాలు కళ్యాణిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాగో తప్పించుకుంది. తిరిగి వచ్చేటప్పుడు నా బండికి ఎదురుపడడం మంచిదైంది. ఎవరైనా ఏదైనా చేశారమ్మా? వాళ్ళు రోజంతా నన్ను రూమ్ లోనే లాక్ చేశారు నాన్న. నీళ్ళు బిస్కెట్ ఇచ్చారు. పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మన దగ్గర డబ్బు గుంచొచ్చని అనుకున్నారనుకుంటా. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఏ ప్రమాదం జరగకుండా పాప తిరిగి వచ్చింది. నువ్వు తనకి ఏదైనా తినడానికి పెట్టవే. పాప మాత్రమే కాదు, తను కనిపించకుండా పోయిన దగ్గర నుండి వీడు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. నువ్వు రా తల్లి, నీకు భోజనం పెడతాను. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. ఇక పాప దొరకదు అన్న ఉద్దేశంతోనే నేను తిరిగి వచ్చాను. రేపేదైనా జరిగిందేమోనన్న న్యూస్ వినాల్సి వస్తుందని ప్రాణాలతో ఉండకూడదు అనుకున్నాను. సార్, నిజంగానే తనే నా ప్రాణం. తనే లేకుండా పోతే నేనెలాగా? ఏ ప్రమాదం జరగకుండా కళ్యాణి తిరిగి వచ్చేసింది కదా. ఆయన నీకోసం ఆటో తీసుకురావడానికి వెళ్ళారు. ఆటో రాగానే నువ్వు బయలుదేరు బాలా. మరి అఖిల? నేను చెప్పాను కదా బాలా, కోర్టు మాత్రమే తను నీకు అప్పగించగలదు. ఏ నమ్మకంతో అక్క తనని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళను? అంగీకారం లేకుండా తను తీసుకువెళ్ళగలవా? నా కూతురు నాతో వస్తానని ఒక్క మాట చెప్తే చాలు. తను ఇప్పుడు అలా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అంతలా తను వేణుకు భయపడుతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. చూడు, విను కూడా నువ్వు లేకుండా భయపడుతుంటాడు. ఇక్కడ రే ప్రసన్న, ఒక 5 నిమిషాలు ఇక్కడే ఉండు. మనిషి ఇప్పుడే వస్తారు. తర్వాత డబ్బులు అదిగో ప్యాసింజర్ ఇస్తారు. ఓకే బాలా, అదిగో ఆటో వచ్చింది చూడు. వేణు బయటకు వచ్చేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమా.
నేను నా కూతుర్ని ఒకసారి చూడాలి. చూడమ్మా, ఆ పిల్ల పడుకున్న రూమ్ బయటే కాపలా కాస్తున్నాడమ్మా వీడు. ఆడి దగ్గరికి వెళ్ళి పిల్లని చూడాలని చెప్పావంటే ఏం చేస్తాడో తెలుసు కదా. చెప్పలేం, నిన్ను లాక్కెళ్ళి ఆ చెరువులో ముంచి చంపేనైనా చంపేస్తాడు. అక్క, అఖిలను ఒక్కసారి పిలవ్వా, నేను తనని చూసి వెళ్ళిపోతాను. ఏంటి బాలా, నేను నీకు తెలుగులోనే కదా చెప్తున్నాను, నువ్వెందుకు అనవసరంగా ఎలా చేస్తున్నావు? అలా అయితే ఒక పని చేయి, నువ్వు ముందెళ్ళి ఒక మంచి లాయర్ని చూడు. ఆ తర్వాత పిల్లని నీ దగ్గరగా రావడానికి కేసు నడిపించు. అలా కాదని ఇక్కడ నిరాహార దీక్ష చేస్తే ఏంటి ప్రయోజనం? ఏమీ ఉండదు. ఒకవేళ నా కూతురు నాతో రావాలని ఇప్పుడు అనుకుంటూ ఉంటే? ఏంటి బాలా, తనకి ఆశ ఉంటుంది, కానీ వేణుకు భయపడి తను ఏమీ చెప్పదు. నువ్వు ముందెళ్ళి ఒక వకీల్ని కలిసి నోటీసు పంపించు. అదే ఇప్పుడున్న మార్గం. బాలా, నువ్వు ఊరికి అక్కడ చూడటం వల్ల ఏ ప్రయోజనం లేదమ్మా. ఇక పైన వాడు ఆ పిల్లని నిన్ను చూడనివ్వడమ్మా. ఇదిగో ఆటో వెయిట్ చేస్తుంది, నువ్వు త్వరగా వెళ్ళు. బాలా, నువ్వు ఒకసారి అఖిలాన్ని చూడగలవేమో ట్రై చేస్తాను. నువ్వురా. ఏమే అరేనా, అదిగో వచ్చేసాడు కదా. తిను తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాం? వేణు, బాలా ఒకసారి ఈ పాపం చూస్తుందంట. కానీ తను నిన్ను చూడాలనుకోవట్లేదు. తనకి మీరంటేనే భయం. భయమా? నా కూతురికి నా మీద ప్రేమ మాత్రమే. అందుకే నాన్నతో ఉంటానని చెప్పింది. మీరు బెదిరించి అలా చెప్పించారు. ఇప్పుడు ఏదైతే ఏంటే, తను నీతో రానని చెప్పింది కదా. ఇప్పుడు తను ఆ నిర్ణయం మీదే ఉందా అని తెలుసుకోవాలి. ఒక్క రాత్రే కథ గడిచింది, ఎలాంటి మార్పు ఉండదు. నువ్వు బయలుదేరు. నేను నా కూతుర్ని కలవాలి. అసలేమిటి నీ సమస్య? అది రానని చెప్పిందిగా, ఇంకా ఎందుకే ఇక్కడే ఉన్నావు? నేను తన అమ్మని, నేను నా కూతుర్ని చూడాలి. ఇదిగో వీడేనే దాని తండ్రి. ఇక మీద వీడి చెప్పిందే అఖిల వింటుంది. నువ్వు చేసిన భాగవతం అంతా చిన్నపిల్లైనా దానికి బాగా అర్థమైంది. ఇంకా మాట్లాడి వాడి చేతులతో తన్నులు తినకుండా బయలుదేరు. బాలా, నువ్వు ఇంతకు మించి ఇక్కడ ఉంటే మంచిది కాదు. నువ్వు బయలుదేరు బాలా. అఖిలకి ఇక్కడ ఎటువంటి సమస్య రాకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటా. నేను వెళ్ళిపోతాను. తనను ఒకసారి పిలవండి, నేను చూసి వెళ్ళిపోతాను. ఇంతకు ముందు నీ అద్దెట్లో నేను ఉన్నప్పుడు ఇంత దీనంగా నువ్వు మాట్లాడి చూడలేదే. ఆ రోజు నువ్వు కత్తి చేతికి తీసుకుని ఏమన్నావే? నువ్వు విచ్చలవిడిగా ఉండడానికి నేను అడ్డుపడితే నన్ను నరికి చంపుతానన్నావు కదా. నీకంత ధైర్యం ఉంటే నన్ను దాటుకునెళ్ళి నీ కూతుర్ని చూడవే. ఇదే నా ఇల్లు. ఈ గుమ్మల్లో నువ్వు కాలు పెట్టకూడదు. అది ఇంకెప్పుడు ఇక్కడే ఉంటుంది. నీకు ధైర్యం ఉంటే లోపలికెళ్ళి దాన్ని తీసుకెళ్ళు. జరగవే. ఏరా, ఎందుకు ఇప్పుడు మీరిద్దరు అనవసరంగా కొట్టుకుంటున్నారు? ఇన్ని రోజులు అఖిల పాప అమ్మతోనే కదా ఉంది. ఇంకో కొన్ని రోజులు నాన్నతో ఉండనివ్వమ్మా. ఇంక తర్వాత ప్రశాంతంగా ఇక్కడే ఉండొచ్చు. ధైర్యం లేకుండాను, లేక భయపడు ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఇది మీ ఇల్లు కాబట్టి వెళుతున్నాను. నేనిక్కడ గొడవ చేస్తే నా కూతురు బాధపడుతుంది. అందువల్ల మాత్రమే నేను వెళ్ళిపోతున్నాను. మీ సహాయానికి ఎవరూ లేకుండా మీకున్న కొవ్వు కరిగిపోయి మీ వృద్ధాప్యంలో మట్టిలో ఉండే పురుగులాగా మీరు నా కళ్ళ ముందే పడుంటారు. నా కడుపు రగిలిపోయేంతగా నన్ను బాధ పెట్టినందుకు మీరు జవాబు చెప్పాల్సి ఉంటుంది. వీడు లేనప్పుడు నువ్వు కోరొకని కన్నావుగా, వాణ్ణి నువ్వు ఉంచుకో. ఆడపిల్లని మేం పెంచుకుంటాం. మీకు తగ్గట్టుగా జవాబు చెప్పేంత శక్తి నా ఒంట్లో లేదు. ఇవన్నీ నాతో కాస్త కూడా ఇబ్బంది పడకుండా అంటున్నారు కదా. మీకింత శక్తి వచ్చింది నేను పెట్టిన భోజనం వల్లేనని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండండి. ఘోరమైన మనసున్న ఒకరు అతని చుట్టూ ఉన్న మిగిలిన వారికి మధ్యలో సొంత కూతుని వదిలేసి వెళ్లే కన్న తల్లి బాధ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. నా కూతురు మీద నాకున్న ప్రేమ తనని కాపాడుతుంది. నేను వెళుతున్నాను.
వెళదాం. బాలావదిన ఎందుకు వచ్చింది? అయితే ఇక్కడ జరిగేదేమీ నీకు తెలీదా లేదే. నాయనా? అఖిల కోసం వచ్చింది. అఖిలానా? నేను తన దగ్గర నుండి నా కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చేసాను. అఖిలాని నువ్వేనా కిడ్నాప్ చేసింది? నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదురా, నాతో పాటు తీసుకొచ్చాను అంతే. ఎలాంటి అభ్యంతరం చెప్పకుండానే నాతో వచ్చింది. నువ్వు అనవసరంగా చాలా తొందరపడ్డావు వేణన్నా. నీకు అసలు ఎవరు చెప్పారన్నా ఇక్కడికి తీసుకురమ్మని? దానివల్ల ఎంత పెద్ద ప్లాన్ వేస్ట్ అయిందో. సరే, నువ్వే ప్లాన్ గురించి చెప్తున్నారా? అవి ఏం లేదు, పాపను పెట్టి బాలావదితో మనం బేరం మాట్లాడుండొచ్చుగా. ఏ బేరం లేకుండా తను నా కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది. నువ్వు మగాడివని నిరూపించరా? చూడమ్మా, సొంత కూతుర్ని ఎత్తుకొచ్చి వాడు మగోడని నిరూపించుకోవాలా? దాన్ని పొగర అనసమని చెప్తున్నా. కూతురు నాతో వస్తానని చెప్పినప్పుడే తన పొగరు అణిగిపోయిందమ్మా. తను ఇప్పుడు ఓడిపోయింది, దాన్ని నేను ఓడించాను. ఇక తన కూతుర్ని చూడాలంటే నా దగ్గరకొచ్చి అడుక్కోవాలి. అమ్మ ఇంకా రాలేదేంటి ఆంటీ? వచ్చేస్తారు నాన్న, భయపడకు. అమ్మా, అక్కేదమ్మా? అక్క రాలేదా అమ్మా? వస్తుంది. అక్క ఎప్పుడు వస్తుందో చెప్పమ్మా. నాన్నేగా తీసుకువెళ్లారు, నాన్నే తీసుకొస్తారు. నురా. తీసుకురాలేకపోయారా? అమ్మ అక్కని తీసుకొచ్చేస్తానని చెప్పిందని వీడు రాత్రంతా అసలు నిద్రపోలేదు. నేను నా వల్ల ఇందంతా చేశాను. అతను అఖిలని రూమ్లో పెట్టి తాళం వేశాడు. అఖిల పాప చాలా భయపడిపోయి ఉంది. అందుకే పోలీస్ వాళ్ళ ముందు కూడా తన నాన్నతోనే ఉంటాడని చెప్పినట్టుంది. అక్క ఇక్కడికి రాకపోతే మనమే అక్కడికి వెళ్దామమ్మా. మనం ఇక అక్కడికి వెళ్ళొద్దు. మీ నాన్నే తనని ఇక్కడికి తీసుకురావాలి. రప్పిస్తాను. అలా జరిగే ఛాన్సే లేదక్కా. ఈ విషయంలో మీరు కొంచెం పట్టు వదలాలి అనేదే నా అభిప్రాయం. ఇంతకు మించి నన్నేం చేయమంటావు? నా కూతుర్ని వదిలేసుకోనా? తాగుబోతు నాన్న దగ్గర సొంత కూతురికి ఎటువంటి రక్షణ ఉంటుంది? తను అక్కడ ఉండే ప్రతి నిమిషము ప్రమాదమే. మనం ఎంత ప్రయత్నించినా అఖిలాని ఇక్కడికి తీసుకురాలేం. మీరు నిదానంగా ఉండాలి. ఒక మృగం నుంచి మనం ఏమెదురు చూడగలం? నా నమ్మకం ఇక కోర్టు మాత్రమే. నేనిది మీతో చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పి వేణుగోపాల్కి వ్యతిరేకంగా కోర్టులో ఒక కేసు ఫైల్ చేద్దాం. దీనివల్ల ప్రయోజనం ఏముంటుందో నాకు తెలీదు. కానీ అఖిలని తిరిగి తీసుకొచ్చే ఏ చిన్న దారైనా సరే నేను ఖచ్చితంగా ట్రై చేసి చూడాలి. ఏం చేయకుండా ఉండి నా కూతుర్ని నేను వదిలేసుకోలేను. సొంత కూతుర్ని నా దగ్గర ఉంచుకోవడానికి కోర్టుకే వెళ్ళాలని నా జాతకంలో రాసుందేమో. దేవుడే తప్పు చేసినా జాతకాలు తప్పు చెప్పవు కదా. జరగని. ఇక కోర్టుకేం వెళతాను. వేణుబాబు అఖిలని ఇక్కడ తీసుకొచ్చింది ఎవరి సపోర్టుతో? అది నువ్వు వెళ్ళి తన్నే అడుగు. ఏమండి, మీరు నాకు అబద్ధం చెప్పొద్దు. నాకు బాగా తెలుసు ఇది మీరిద్దరు చేసిన ఒక ప్లానే. ఓ అయ్యో ఆశా, ఇటువంటి ఒక ప్లాన్ గురించి అన్నయ్య నాతో మాట్లాడనే లేదు.
అఖిల నాన్నతోనే ఉంటాయని బాలాకి పోలీసులకి చెప్పిందంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉందండి. ఓకే, నేనే వేణు అన్నకి చెప్పి ఆ పాపని ఇక్కడ తీసుకురమ్మని ప్లాన్ చేశాను. ఓకేనా? ఓకే కాదు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పండి. ఏమే, మన ఇద్దరిని విడదీయడం కోసమే కదా నాకు అక్రమ సంబంధం ఉందని బాలా నీతో చెప్పింది. మనం ఇలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకోవడం తను చూసి ఏమాత్రం సహించలేకపోయింది. అసూయ. కానీ తను అనుకున్నట్లు ఏమీ ఇక్కడ జరగల. అది నాకు మీ మీద నమ్మకం ఉండటం వల్ల. ఏదైనా జరిగిందంటే నేనే మిమ్మల్ని చంపేస్తాను. ఊరుకోవే. ఇంకొక విషయం కూడా నాకు తెలియాలి. వేణుబావ కూతుర్ని ఏ ఉద్దేశంతో మీరు తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు? అదే కదే నేను ఇప్పుడు చెప్పాను. మనల్ని విడదీయాలనుకున్న బాలాకి ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్.